పరోక్షంగా చేసే అవకాశం తప్పకుండా ఉందండి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంబాసిడర్ గారు 2-3 అంశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ పోలీస్ స్టాండ్ ఏంటి అండ్ ఇరాన్ స్టాండ్ ఏంటి? మూడోది, మీరు ఇందాక M³ గురించి చెప్పారు, నేను H³ గురించి కూడా మాట్లాడుతున్నాను. హమాస్, హూతీస్ అండ్ హెజ్బుల్లాస్ వీళ్ళు ఏ రకంగా వ్యవహరించబోతున్నారు? ఒకవేళ ఇఫెటాల్ యుద్ధం అనివార్యం అయ్యి బలూచిస్తాన్ మీద దాడికి పాకిస్తాన్ తెగబడితే ఆ 2 దేశాలు కలుస్తున్నాయి. ఇరాన్ ఏ రకంగా వ్యవహరించబోతుంది? ఇంకా ఇస్లామిక్ నేషన్స్లో బయట ప్రపంచం ఒప్పుకోకపోయినా అణ్వాయుధాలు ఉన్న దేశంగా ఇప్పటికే దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు వెస్ట్ ఏషియాలో. సో ఈ అణ్వాయుధాలు ఉన్న దేశాలు అక్కడ తెగబడితే వెస్ట్ ఏషియా ఎలా కాబోతోంది అండ్ పాకిస్తాన్ రోల్ ఏంటి? M³ H³ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది? వస్ గారు, ఇప్పుడు మీరు అన్నది ఆఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే అది. ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్న పరిస్థితులు రేపు ఎలా అవుతాయి, ఇంకా కొద్దిగా టైం గడుస్తున్న కొద్ది ఎలా డెవలప్ అవుతుందని కనుక మనం ఆలోచించినట్టయితే చాలా వరకు ట్రబులింగ్ ఇష్యూసే ఇంకెక్కువ డెవలప్ అవుతాయి. కానీ దీనికి ఏదో మనకు డిప్లొమాటిక్గా శాంతియుతంగా ఏదో పరిష్కారం జరిగి పీస్ ప్రివైల్ అవుతుందనే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం బెలూచిస్తాన్ గురించి మనం ఆలోచించినట్టయితే అదే మన పెద్దలంతా మాట్లాడారు. దాని హిస్టరీ కనుక చూస్తే 7,000 years వాళ్ళ హిస్టరీతో ప్రకారం ఎప్పుడైనా కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా బిహేవ్ చేయటం అని, తర్వాత జాగ్రఫికల్లీ చాలా అంటే డిఫికల్ట్ టెరైన్లు ఉన్నా కానీ వాళ్ళు విత్ స్టాండ్ అయ్యి ఇది బ్రిటిషర్స్ తోటి వాళ్ళు ఏదైతే ఒప్పందాలు చేర్చుకున్నారో దాని తర్వాత 11th ఆగస్ట్ ఎందుకు వచ్చింది, ఎలా తయారైందో అలా అంత మనం చూసినట్టయితే ఇప్పటికైనా కానీ పాకిస్తాన్లో ఏదైతే డెవలప్మెంట్స్ అవుతున్నాయో ఈ డెవలప్మెంట్స్ అన్ని కొంతవరకు ఇరాన్ కూడా గమనిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు బెలూచిస్తాన్ అనేది యాక్చువల్గా ఒక పార్ట్ ఆఫ్ ది ఇరాన్ కూడా బెలూచిస్తాన్లో ఒకప్పుడు కానేట్స్ ఏతున్నాయి వాటిలో ఒకటి పార్ట్ ఉన్నది. అప్పుడు ఇరాన్ కూడా ఆలోచిస్తుంది, ఇప్పుడు ఒకవేళ బెలూచిస్తాన్ కనుక అయిపోయిన తర్వాత లేటర్ ఆన్ కొన్ని ఏరియాస్ అడ్జసెంట్ ఉన్నాయి కూడా మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి వస్తుందేమని కూడా వాళ్ళు కూడా ఆలోచన వచ్చింది ఒకప్పుడు కూడా. అది స్లోగా అవుతుంది. కాకపోతే ఏంటనంటే ఈ పాకిస్తానీస్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో, మన ఇప్పుడు ప్రసాద్ గారు అన్నారుగా చైనా యాంగిల్ చాలా వరకు వచ్చేసింది. తర్వాత ఇప్పుడు అమెరికాను కూడా తీసుకొచ్చి మునీర్ అన్నాడు కదా, మేము రేర్ ఎర్త్ మెటల్స్ అని మేము ఆఫర్ చేస్తాం తీసుకోండి అని ట్రంప్ కు ఆయన ఏదైతే సందేశం ఆయన యుఎస్ వెళ్ళినప్పుడు వైట్ హౌస్ కి ఆయన జేబులో పెట్టుకుని వెళ్ళి తీసుకెళ్లి సమర్పించి వచ్చాడు కదా. ఎగ్జాక్ట్లీ అదే ఏంటంటే ఈ రెండింటిని చేశాడు ఆయన. ఒకటి చైనాను అక్కడ పెట్టుకోవటం, అమెరికాను కూడా తీసుకొచ్చి అక్కడ పెడితే తన పొజిషన్ చాలా సేఫ్ గా ఉంటుందనే పద్ధతిలో మునీర్ అలా ప్రొసీడ్ అవుతున్నాడు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యాంగిల్ మనం ఏంటి ఆలోచించాల్సి వచ్చిందంటే, ఇరాన్ ఒక విధమైన కొద్దిగా ఎవర్స్ అయిన ఇది బలూచిస్తాన్ ఏర్పడినప్పుడు మన కొంత పార్ట్ కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. దానికంటే ఈ మునీర్ చేసే ప్రయత్నాలలో చైనాను తీసుకొచ్చి పెట్టడం ఓకే, ఎందుకంటే ఇరాన్కు చైనాకు బాగానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అమెరికాని ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాడో మునీర్, సో ఇరాన్ కూడా దానికి నేచురల్ గా కన్సర్న్ అంటే ఎగ్నెస్ట్ అయిపోతున్నది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు బెలూచిస్తాన్ అనేది ఇప్పుడు మన పెద్దలంతా మాట్లాడినప్పుడు స్లోలీ ఒక స్టేజ్కి ఎలా వస్తున్నది అని అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ బెలూచిస్తాన్ అన్స్టాపబుల్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మీరు అన్నట్టు ఎయిర్ పవర్ లేదు కదా అంటే ఏ పవర్ కానీ బిజిల్ పవర్ అవుతున్నది వాళ్ళకు. ప్రజలంతా ఇప్పుడు 100% రివోల్ట్ అయినప్పుడు, ఎందుకంటే ముందు మీరు అన్నారు కదా మన సంశీరావు గారు అన్నట్టు ఏదంటే BLA, BLF తర్వాత ఇంకా అదర్ ఇంటలెక్చువల్ గ్రూప్స్ అన్ని స్ప్లింటర్గా అయిపోయి ఒక ఏకదాటి మీద రాలేకపోయారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఓకే అటానమస్ ఉంటే సరిపోతుంది, ఇంకో అసోసియేషన్ పాకిస్తాన్ ఉండాలనేది. కొంతమంది ఇప్పుడు BLA మొత్తం కంప్లీట్ గా రాడికల్ వ్యూ పోవటం, BLF కొంతవరకు మీడియాలో మిడిల్ స్టాండ్ తీసుకోవటం, ఇవన్నీ జరుగుతున్న రోజులు వేరు. ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఈ అన్ని గ్రూప్స్ అన్ని కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి దేర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్, ఇండిపెండెంట్ బెలూచిస్తాన్ కావాలి అనేది పద్ధతిలోకి వచ్చారు. కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు అయిపోతుంటది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇరాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ యాక్సిస్ ఒకటి చెప్పారు, ఈ తర్వాత M3 యాక్సిస్ ఒకటి చెప్పారు. కాబట్టి ఈ రెండు కూడా కాంట్రడిక్టరీగా ఒకసారి కనిపించినా ఇప్పుడు ఏమవుతున్నది అని అంటే ఇరాన్ కూడా ఆధిపత్యం, ఇప్పుడు ఇరాన్ షియా, ఈ గ్రూప్ ఏర్పడ్డది సున్నీ,
ఆల్మోస్ట్ సున్నీ సియాకు కనుక మధ్యన ఏదన్నా ఇలా స్ట్రగుల్ ఏర్పడినప్పుడు వాళ్ళు డామినేట్ చేయాలి, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు. అయితే ఒక రకంగా చూస్తే అయితే ఇరాన్ అంతా ప్రాక్సీస్ తోటి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చింది. ఏమవుతుంది రేపు అమెరికానే మేము అడ్డుకున్నాము, ఓడించాము కాబట్టి మీరు ఎంత అనే పద్ధతిలో వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతులు ఉంటుంది. అందుకనే కదా ఇప్పుడు హూతీస్ను ఇమ్మీడియట్ గా సౌదీ మీద ఇప్పుడు ఈ మెక్కాలో ఏదైతే అగ్రిమెంట్ జరుగుతుందో అంతకన్నా ముందు నుంచే ఇరాన్ తెలుసు. పాకిస్తాన్ మీడియేట్ చేస్తూ కూడా టర్కీ సౌదీతో కలిసి వాళ్ళకి ఏదో అకార్డ్ చేసుకుంటున్నారని కానీ ఏదో జరుగుతుంది. అయినా కానీ ఇప్పుడు ఇరాన్ ఏం చేసి సౌదీ మీద అటాక్ చేసింది హూతీస్ ద్వారా, తర్వాత నైబర్ కంట్రీస్ అన్ని బహ్రెయిన్ కాంచి మొదలు పెడితే డౌన్ ఖతార్ దాకా అటాక్ చేస్తుంది. అయినా కానీ పాకిస్తాన్ సౌదీకి ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకార్డ్ ప్రకారం పాకిస్తాన్ సైన్యాన్ని పంపాల సౌదీకి, కానీ అదేం చేయలేదు కూడా. సో ఇటువంటి అన్ని పేపర్ మీద అకార్డ్స్ ఓకే, బట్ ప్రాక్టికల్గా ఇరాన్ను పాకిస్తాన్ పోయి సైన్యాలు పంపించి అటాక్ చేసేది, లేకపోతే అదర్గా ఇది సౌదీ మీద కనుక ఈ దాడులు జరుగుతున్నప్పుడు ఈ పాకిస్తాన్ కూడా పోయి డైరెక్ట్గా వాళ్ళకి అసిస్ట్ చేసి దాన్ని ఎదుర్కొనేది అది మాత్రం జరగదు. అందుకనే ఈ ప్రాక్సీ వార్లు ఏదైతే జరిపిస్తుందో ఇరాను, అది ఇప్పుడు ఈ రోజు అమెరికా ఎంతో ప్రయత్నం చేస్తుంది, ఇజ్రాయెల్ ఎంతో ప్రయత్నం చేస్తుంది కంటైన్ చేయనికి. కానీ అది కంటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఈ సున్నీ షియా ఏదైతే రైవలరీ ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. టర్కీ డామినేట్ చేయాలనేది ఒక స్టేజ్లో అయితే పాకిస్తాన్ మేమే చేసేస్తామనే పద్ధతులు వచ్చారు. కానీ పాకిస్తాన్ పరిస్థితులు బాగలేవు కాబట్టి ఇక బెగ్గర్ కెనాట్ చూస్ వాట్ ఎవర్ హీ వాంట్స్ అనే పరిస్థితులు ఉన్నది పాకిస్తాన్. కాబట్టి టర్కీని సౌదీని కలుపుకొని వాళ్ళు అనుకునేది సాధించుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటున్నారు. ఈ ఎంక్యూ లేకపోతే మెక్కా అక్కడ ప్రకారం ఈ ఇది హమాస్ తోటి హూతీస్ తోటేమో ఇరాన్ కంటిన్యూ అవుతుంది. అమెరికా ప్రాబల్యం ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు అయితే తగ్గిపోతుందో సౌదీకి భయం పుట్టడం వల్లనే ఇలాంటి అకార్డు తీసుకోవడం జరుగుతుంది. అయినా కానీ ఇరాన్ ఇప్పుడు మాత్రం ఇట్ హెస్ బికమ్ మోర్ స్ట్రాంగర్. ముందు వార్ కన్నా యాక్చువల్గా లాస్ట్ జూన్ లో ఏదైతే అటాక్ చేసిందో ఇజ్రాయెల్ అమెరికా ఏది న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అవి తీసేశారో అప్పుడు ఏదో సాధించారు అనుకున్నారు. కానీ ఈ ఫిబ్రవరి అటాక్ తర్వాత ఇప్పటిదాకా వచ్చిన వార్లో చూస్తే మనకు అందరికి తెలిసిపోయింది ఏ పరిస్థితుల్లో అమెరికా భయపడుతుందో. అందుకని ఇరాన్ పొజిషన్ చాలా అంటే స్ట్రాంగ్ అవుతుంది తప్ప అది మాత్రం వీక్ కాదు. ఈ అకార్డులో తోటి మనం పెద్దగా వరిగా అనవసరం లేదు. దాని తర్వాత ఈ బెలూచిస్తాన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనకు. ఇండైరెక్ట్ గా మనం ఆఫ్ కోర్స్ ఏదైతే చేస్తున్నామో మన పెద్దలు కూడా అన్నట్టు ఇమ్మీడియట్ గా మనం రికగ్నిషన్ ఇవ్వనవసరం లేదు. కానీ ఇజ్రాయెల్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు, అదర్ కంట్రీస్ కూడా మనం ఉపయోగించు. అక్కడే ఉంటుంది మన డిప్లొమాటిక్ స్కిల్ అనేది. అది వచ్చినప్పుడు మెటీరియల్ తర్వాత రెండు మోరల్ సపోర్ట్ ఇంకా మనం పెంచుకుంటూ మెటీరియల్ కూడా మనం ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు. వయా డిఫరెంట్. మనం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ముజాహిద్దీన్స్ వాళ్ళంతా ఎంతో ప్రాబ్లమ్స్ ఇచ్చారు మనకు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు మనకు వాళ్ళే మన ఫ్రెండ్లీగా మన దగ్గరికి వచ్చి పాకిస్తాన్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటున్నారు. కాబట్టి డిప్లొమసీలో ఈ రోజు ఉన్న మన క్లోజ్ ఫ్రెండ్సే రేపు ఏమవుతారనేది మనకు తెలియదు. తర్వాత ఇప్పుడున్న ఎనిమీస్ ఎక్కడ పోయి మళ్ళీ చివరికి మనకు వస్తారనేది తెలియదు. మన డిప్లొమాటిక్ స్టాండ్ కనుక క్లియర్ కనుక ఉండి ఉంటే నేచురల్ గా మనకు అనేది ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో మనం అచీవ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏమనంటే పాకిస్తాన్ ఈ స్టేజ్ లో చాలా వీక్ అయిపోవటం ఉంది. పొలిటికల్ గా వీక్ అయిపోయింది, ఎకనామికల్ గా వీక్ అయిపోయింది. ఈ అలజడులు కనుక ఎక్కువైపోయి రైట్ అంబాసిడర్ గారు ఒకసారి గిరిధర్ గారు మనకి సెప్టెంబర్ 2025లో యునైటెడ్ స్టేట్స్ అలాంగ్ విత్ యూకే అండ్ ఫ్రాన్స్ వీళ్ళ దగ్గరకు ఒక ప్రపోజల్ వస్తుంది. అంటే యునైటెడ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పెట్టారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని దానికి అనుబంధంగా పనిచేస్తున్న మజీద్ బ్రిగేడ్ని టెర్రరిస్ట్ ఎంటిటీగా గుర్తించాలని చైనా పాకిస్తాన్ అడిగితే యుఎస్ యూకే ఫ్రాన్సు దాన్ని టర్న్ డౌన్ చేశారు. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బలూచీలకి వ్యతిరేకంగా ప్రపంచ పోలీస్ పనిచేస్తాడా, బలూచీలకు అనుకూలంగా ఉంటాడా, న్యూట్రల్గా ఉంటాడా, లేకపోతే ఆల్రెడీ పీకల్లోతు మునిగిపోయి ఉన్నాడు కదా ఇరాన్ వార్ తర్వాత, లోకల్గా ఆయనకు వస్తున్న రెసిస్టెన్స్ దాని మీద ఫోకస్ పెడతాడా? ఎందుకంటే అమెరికా రోల్ని కూడా మనం ఇక్కడ తీసిపారేయలేం. అంటే చేసినా చేయకపోయినా ఏనుగు సచ్చినా బతికినా ఒకటే అన్నట్టు వాడు చేసినా చేయకపోయినా వాడేం చేయబోతాడు అనే దాని మీద అయితే స్పెక్యులేషన్స్ అబ్జర్వేషన్స్ చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బిఎల్ఏని టెర్రరిస్ట్ ఎంటిటీగా అయితే మేము గుర్తించాం. ఆ రోజు 3 దేశాలు చెప్పాయి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. ఈ రోజు ఏమన్నా గుర్తించే అవకాశం ఉందా?
అంటే ఇది అమెరికా యొక్క హిపోక్రసీ ఒకటి చూడాలి. యునైటెడ్ నేషన్స్ లో దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయలేదు, కానీ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాళ్ళ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఉందో, వాళ్ళు దీన్ని టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేసింది. ఓకే. సో అందుకని ఇది మనం ఆ యాంగిల్ చూడాలి. రెండవది చాలా కీలకమైనది ఏంటంటే, బలూచిస్తాన్ అమెరికాకి ఎటువంటి అవసరం ఉంది, బలూచిస్తాన్ వల్ల అమెరికాకి ఏం లాభం అది చూసుకుంటుంది అమెరికా ఎప్పుడైనా. ఎందుకు కావాలి? ఇక్కడ బేసులు కావాలి, ఎయిర్ బేసులు కావాలి, అక్కడ ఉన్నటువంటి వనరులు కావాలి. దాంతో వాళ్ళు ఇరాన్ మీద కన్నేయచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ని మేనేజ్ చేయొచ్చు. అక్కడి నుంచి పెద్ద దూరం లేదు, మనకు సిఐఎస్ కంట్రీస్ అన్ని ఉన్నాయి, తాజికిస్తాన్ ఇవన్నీ పైన ఉన్నాయి. సిపిఈసి మీద కన్నేసి ఉంచొచ్చు, చాలా ఉన్నాయి, వాళ్ళకి అవసరం అవుతుంది. అది బలూచిస్తాన్ దాన్ని ఇండిపెండెంట్ దేశంగా తయారు చేసి ఆ దేశం వాళ్ళకు అధీనంగా ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ గా తయారు చేస్తే అమెరికాకి ఏంటి లాభం? వాళ్ళకి కావాల్సినవన్నీ పాకిస్తానే వాళ్ళకి ప్లేట్ లో పెట్టి, మీరు ఇందాక చెప్పినట్టు ప్లేట్ లో పెట్టి వాళ్ళకి ఇస్తుంటే, వాళ్ళు కొత్త బలూచిస్తాన్ తయారు చేసిన అవసరం ఏముంది అమెరికాకు? ఇది అర్థం చేసుకోవాలి. వాగర్ పోర్ట్ చైనాకి ఇస్తే అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్న పశ్చిమీ పోర్ట్ ని అమెరికాకి ఇచ్చింది పాకిస్తాన్. ఈ రోజు ఆల్రెడీ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించి బలూచిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటుంది అమెరికా. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మనకు అరేబియన్ సీలో ఉంది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో వెళ్ళడానికి భయపడుతున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇరాన్ మీద దాడి చేయాలంటే వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వీళ్ళు ఎప్పుడు కొడతారో తెలియదు, భయంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి బలూచిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకుంటారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఫర్దోలో వాళ్ళు బంకర్ బస్టర్ బాంబ్ వేసినప్పుడు కూడా, గత సంవత్సరం జూన్ లో 12 రోజుల యుద్ధంలో బాంబ్ వేసినప్పుడు కూడా బలూచి ఎయిర్ స్పేస్ వాడుతున్నారు. సో కంప్లీట్ గా వాళ్ళకి పాకిస్తాన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కదా, మరి కొత్త ఇండిపెండెంట్ బలూచిస్తాన్ కి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? సేమ్ థింగ్ మనకు చైనా కూడా అదే పరిస్థితి. సిపిఈసి ఉంది వాళ్ళకి. సిపిఈసి ఒక ఇండిపెండెంట్ బలూచిస్తాన్ పెట్టుకుంటే రేపు పాకిస్తాన్ అంతకంటే పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వదు కదా. ఒక్కో బార్డర్ పోర్ట్ పెట్టుకొని ఏం చేస్తుంది చైనా? అక్కడి నుంచి వాళ్ళకి మొత్తం కనెక్షన్ కావాలి కదా వాళ్ళకు. మనకు పిఓజేకే మనది ఏదైతే ఉందో అక్కడి నుంచి గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి వాళ్ళు వెళ్ళి కష్గర్ వెళ్ళాలి. కష్గర్ నుంచి మళ్ళీ వాళ్ళు మన భూభాగం వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి అక్సై చిన్ గుండా వెళ్తే గానీ వాళ్ళు మిగతా తీసుకెళ్ళలేరు. ఉత్త బార్డర్ పెట్టుకుంటే కానీ అది సిపిసి వేస్ట్. అది కాబట్టి ఉత్త బలూచిస్తాన్ ఇండిపెండెంట్ బలూచిస్తాన్ అంటే చైనాకి ఎందుకు పనికిరాదు? అది చైనాకు అమెరికాకి ఇద్దరు పనికిరానప్పుడు దాన్ని ఎందుకు ఎవరు రికగ్నైజ్ చేస్తారు? ఇలా రికగ్నైజ్ చేయని దేశాలు కుప్పలు ఉన్నాయి. మనకు ఎవరి పాటు వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. ఇటువంటి రోజు కొత్త కాదు. బలూచిస్తాన్ కి ఒక క్యాబినెట్ ఇన్ ఎగ్జైల్ ఉంది ఆల్రెడీ. దానికి ప్రెసిడెంట్ తాను ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసుకున్నటువంటి ఒక మహిళ ఉన్నారు, డాక్టర్ నైలా కాద్రీ బలోచ్. నేను ఆవిడ ఇంటర్వ్యూ కూడా చేశాను, ఆవిడ తోటి నేను ఇది వెబినార్ కూడా చేశాను కదా. సో ఆవిడ ఆల్రెడీ క్యాబినెట్ డిక్లేర్ చేసింది, కెనడాలో కూర్చొని ఆవిడ. ఒక సంవత్సరంన్నర క్రితం భారతదేశానికి కూడా వచ్చింది. మన ప్రభుత్వం ఆవిడని రికగ్నైజ్ చేయలేదు, ఆవిడకి ఎవరు కలవకుండా కలవదు. ఇన్ఫాక్ట్ బలూచీలు వాళ్ళు కోరుకుంటున్నారు భారతదేశం సపోర్ట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ మనం ఏం సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు చూస్తే కనుక మనకు చిదంబరం గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మన దేశంలో చాలా దాడులు అవన్నీ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాలని చెప్పి ఆయన అప్పుడు బలూచీలకు సపోర్ట్ చేశారు. బలూచీలు అప్పుడు రెచ్చిపోయి వీళ్ళని పాకిస్తాన్ బాగా కొట్టారు. ఆ రోజు ఈ రోజు దాకా మళ్ళీ మనం వాళ్ళని సపోర్ట్ చేయలేము. వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని సపోర్ట్ చేయను. పాకిస్తాన్ ఏం చేసింది? వీళ్ళని భారతీయ ఏజెంట్ గా చిత్రీకరిస్తారు. ఫిత్నల్ హిందుస్థాన్ అని చెప్పి వాళ్ళు పేరు పెట్టారు. ఫిత్నల్ ఖ్వార్జా అన్నది వాళ్ళ ఖురాన్ లో ఉంటుంది. మనకు వాళ్ళ ప్రాఫిట్ కానీ వాళ్ళ ముస్లింస్ యుద్ధానికి పెడుతుంటే కొంతమంది ముస్లింస్ యుద్ధం చేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళని ఫిత్నల్ ఖ్వార్జా అని పిలిచారు. అటువంటి పదాన్ని వాడి ఫిత్నల్ హిందుస్థాన్ అని వీళ్ళకి పేరు పెట్టారు. విఎల్ఏకి వీళ్ళందరి పేర్లు పెట్టారు. కాబట్టి వీళ్ళు కాఫీర్ల సపోర్ట్ తో నడిపిస్తున్నారని చెప్పి ఒక డైరెక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతదేశం సపోర్ట్ చేయట్లేదు, చైనా సపోర్ట్ చేయట్లేదు, అమెరికా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూటములు ఉన్నాయి కాబట్టి గల్ఫ్ దేశం ఏది సపోర్ట్ చేయదు. ఇంకా మరి బలూచిస్తాన్ రికగ్నైజ్ చేసేది ఎవరు? సొమాలి ల్యాండ్ వాళ్ళు మేము వేరే దేశం ప్రకటించుకున్నారు. ఒక ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసింది, ఇంకెవరు రికగ్నైజ్ చేయలేదు. పాలెస్టైన్ పోనీ ఇంకో ఎక్స్టెండ్ తీసుకుందాం, పాలెస్టైన్ తీసుకుందాం. పాలెస్టైన్ ని 100 పైచీలకు దేశాలు రికగ్నైజ్ చేసింది. దానివల్ల ఏమైనా పాలెస్టైన్ లాభం వచ్చిందా? ఈరోజు వాళ్ళ బడ్జెట్ కానీ, వాళ్ళ కరెన్సీ కానీ, వాళ్ళ సెక్యూరిటీ కానీ, వాళ్ళ ఇంటర్నేషనల్ బార్డర్స్ కానీ అన్ని ఇజ్రాయెల్ చేతిలో ఉన్నాయి. ఇజ్రాయెల్ అమెరికాకి రికగ్నైజ్ చేసేంత వరకు కూడా
మీరు యాసర్ అరాఫత్ పిలిచి ఇందిరాగాంధీ అవార్డు ఇస్తారా, ఇంకో గాంధీ అవార్డు ఇస్తారా? దానివల్ల ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు కదా. కాబట్టి బలూచిస్తాన్కి ఇండిపెండెన్స్ వాళ్ళు ఎంత ప్రకటించుకున్నా దానివల్ల వాళ్ళకి ఏమీ ఒరిగేది లేదు. ఈ పవర్ఫుల్ దేశాలు దాన్ని రికగ్నైజ్ చేయడము, దానివల్ల వీళ్ళకి ఏమైనా లాభం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే దానికి ఒక పరిపథం ఉంటుంది, లేకపోతే దానికి ఎటువంటి ఇండిపెండెన్స్. రైట్ గిరిధర్ గారు, ఓకే. మా శాంసరావు గారు ఇక్కడ గుడి కన్ను మూసినా తెలిసిన ఒకటి అన్నట్టు నిజంగా బలూచిస్తాన్ని ఐడెంటిఫై చేసి, అంటే దాన్ని గుర్తించి రికగ్నైజ్ చేసి ఒక స్వతంత్ర దేశంగా ఎన్ని దేశాలు ముందుకు వచ్చే అవకాశం? ఎందుకంటే మనం గనక గుర్తు చేసుకుంటే an year ago they wrote letters to United Nations Organization and as well ప్రధానమంత్రి మోదీ గారిని కూడా అడ్రస్ చేస్తూ బిఎల్ఏ ఒక లెటర్ రాసింది. మా జెండా ఇది, మా ఎజెండా ఇది, మమ్మల్ని గుర్తించండి అని. ఇన్ఫ్యాక్ట్ బిఎల్ఏ సానుభూతి పరులు కానీ లేకపోతే వారికి బలమైన మద్దతుదారులు కానీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, రాజస్థాన్లో కూడా ఉన్నట్టు సమాచారం. వాళ్ళకి పూర్తి రక్షణ ఉన్నట్టు కూడా సమాచారం, అంటే భారతదేశం ఇస్తోంది వాళ్ళకి అని. పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనేది అన్ని పక్కన పెడితే బిఎల్ఏకి ఒక పరోక్ష మద్దతు, అండ్ రేపు పొద్దున అవసరం పడితే బిఎల్ఏ కోసం మన దురంధరులు అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. మేబీ స్పెక్యులేషన్ కావచ్చు ఇది, బట్ ఆ అవకాశాలని రూల్ అవుట్ చేయలేం కదా. ఐ థింక్ వస్తాన్ గారు, బెలూచిస్తాన్కి పెద్దలు గిరిధర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడే. అదొక స్ట్రేంజ్ సిచ్యువేషన్లో ఉండిపోయింది. కావాల్సిన మినరల్స్ ఉన్నాయి, ఆ మినరల్స్ని పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. గతంలో బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు పాకిస్తాను, రాబోయే రోజుల్లో చైనీసు, వీళ్ళందరూ కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అయితే ప్లాన్స్ చేసుకుంటున్నారు. కానీ బలూచిస్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, బెలూచి పీపుల్కి అండగా నిలబడటానికి ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి కాబట్టి దూరంగా ఉంటున్నారు. మద్దతు లేదని మనం అనుకోకూడదు. డెఫినెట్ గా నైతిక మద్దతు ఉంటుంది, వాళ్ళకి ఇంకొక రకమైన మద్దతు ఉంటుంది. కానీ డైరెక్ట్ గా అప్లై చేయడానికి అవకాశం లేని జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో బెలూచి ఇరుక్కుందని మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఒక పక్కన వాళ్ళు విడిపోతే రేపు పాకిస్తాన్ ఉంటుంది, వెస్ట్ సైడ్ లో ఇరాన్ ఉంటుంది. ఈ మూడు కూడా చూడండి ఎంత వైవిధ్యం ఉన్నటువంటి బోర్డర్ కంట్రీస్ అవుతాయో బలూచిస్తాన్కి. సో ఎవరైనా అక్కడ ఏలు పెట్టాలి అంటే మరి ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా చూసుకోవాలి కదా. దానికి కనెక్టెడ్ లార్జర్ ఇంటర్నేషనల్ సినారియోస్, డెవలప్మెంట్స్ చూసుకోవాలి కదా. కాబట్టి పాకిస్తాన్ జస్ట్ బికాజ్ మనకి పాకిస్తాన్కి ఏదో రబ్బింగ్ ఉంది కాబట్టి, పాకిస్తాన్కి బెలూచి వాళ్ళకి ఏదో కొద్ది రబ్బింగ్ ఉంది కాబట్టి శత్రువుకు శత్రువు మనకు మిత్రుడని ఈక్వేషన్ అంత డైరెక్ట్ గా ప్లే చేయడానికి అవకాశం ఉండదు. హౌవెవర్ బెలూచి పీపుల్ డిమాండ్స్ ఫెయిర్ అనుకోండి, అవి జస్టిఫైడ్ అనుకోండి, సూనర్ ఆర్ లేటర్ దే విల్ బి ట్రైన్. ఆ ట్రైంఫ్ వస్తుంది, దే విల్ బి విక్టోరియస్. ప్రస్తుతానికి ఈ ఉన్న సినారియోలో వాళ్ళకి అండ దొరకట్లేదు అనేది నిజం. గిరిధర్ గారి పాయింట్ ఐ ఫుల్లీ అప్రిషియేట్ హిస్ అబ్జర్వేషన్, బట్ దిస్ మే నాట్ లాస్ట్ లాంగ్. ఎందుకని? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ ఫైటింగ్ ఒక అర్థం ఉంది, అలాగే వాళ్ళ రిసోర్సెస్ ఒక వాల్యూ ఉంది. ఆ రిసోర్సెస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మేజర్ టెక్నాలజికల్లీ డెవలప్డ్ కంట్రీస్ కి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని, వాళ్ళకి దగ్గరగా ఉండాలని, వాళ్ళతో పనిచేయాలని ఎక్కువ దేశాలు కోరుకుంటాయి. బట్ రైట్ నౌ బికాస్ ఆఫ్ ద జియో పొలిటికల్ సినారియో ఈ డికేడ్ లో అది అంత ఈజీ కాకపోవచ్చు. అందుకని సూనర్ ఆర్ లేటర్ దే విల్ సక్సీడ్. బెలూచిస్తాన్ న్యాచురల్ గా పాకిస్తాన్ లో ఫిట్ అయ్యే భాగం అయితే కాదు, అది న్యాచురల్ గా ఉన్నది కాదు. దానికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టరీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆ సస్టైన్ కాగలిగిన రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళు. ఆ మూమెంట్ గ్యాదర్ కావాలి. ఇప్పుడున్న డిస్పరేట్ గ్రూప్స్ కొద్దిగా దగ్గరకు రావాలి. దాన్ని మనం యుఎన్ ఈజ్ నాట్ విల్లింగ్ టు 1267 శాంక్షన్స్ ఇవ్వలేదు, వాళ్ళని టెర్రరిస్ట్ గ్రూప్స్ గా అంగీకరించలేదు అన్నాం అనుకోండి. ఐ థింక్ నైతికంగా యుఎన్ దగ్గరకు జరిగినట్టే. ఇవాళ యుఎస్ ఏం మాట్లాడినా కానీ రేపు యుఎస్ కి ఒక బేస్ అవసరం అయింది అనుకోండి, మళ్ళీ వెంటనే దే కెన్ బికమ్ దేర్ ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తుంది అంటే ఇండైరెక్ట్లీ యుఎస్ కూడా అక్కడ ఉన్నట్టే కదా. అంతే, మనం దాన్ని విడివిడిగా ఎందుకు చూడాలి?
యుఎస్ డైరెక్ట్ గా రావడానికి ఇబ్బందులు ఉండొచ్చు కానీ త్రూ ఇజ్రాయెల్ ఏదో ఒక రకమైన సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఐ థింక్ బెలూచ్ పీపుల్ ఆల్సో ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అని నేను అనుకుంటున్నాను. దే ఆర్ నాట్ ఐసోలేటెడ్. ఇండియా కెనాట్ పార్టిసిపేట్. ఇండియా హ్యాస్ నో ఇంట్రెస్ట్. మనం మిగతా దేశాల ఇంటర్నల్ అఫైర్స్ లో మనం జోక్యం చేసుకోం, అది మన స్టాండ్. హవెవర్ మన ప్రజానీకానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు క్షేమంగా ఉండాలని, వాళ్ళ ఫైట్ జస్టిఫైడ్ అని, వాళ్ళకు కూడా న్యాయం జరగాలని. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ స్ట్రెంత్ ఫర్ బెలూచ్ పీపుల్. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, పెకెట్ ప్రసాద్ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు అండ్ మావిడి గిరిధర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో బలూచిస్తాన్ రేపు స్వాతంత్రం ప్రకటించుకుంటుంది, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్. మనం ఎలా రెస్పాండ్ అవుతామనే దాని మీద ప్రపంచ దేశాలు ఢిల్లీ వైపు దృష్టి సారించిన నేపథ్యంలో మన రెస్పాన్స్ కూడా చాలా క్లియర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. మేము అబ్జర్వ్ చేస్తున్నాం జరుగుతున్న పరిణామాలు, భారతదేశం అబ్జర్వ్ చేస్తాం. అండ్ బలూచీల మీద పాకిస్తాన్ యుద్ధానికి తెగపడితే ఆ మూడు దేశాలు కలిసి చేసే విధ్వంసకాండని ఎదుర్కోవడానికి బలూచీల దగ్గర యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటికిప్పుడు సామర్థ్యం ఉందా అంటే లేకపోవచ్చు, బట్ వాళ్ళ ప్రాణాలకు తెగించున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, ఇంకా ఇతరత్ర మిలిటెంట్ గ్రూప్స్ కావచ్చు, పాకిస్తాన్ దృష్టిలో వాళ్ళు బలూచీ యోధులుగా వాళ్ళు పరిగణిస్తారు. మనం ఒక విషయం గమనించాలి,